కామన్‌గా మనకు వచ్చే క్వెషన్ ఏంటంటే, ఐసీయూలో నా పేషెంట్ పెట్టినప్పుడు ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది నా పేషెంట్‌కి అనేది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఐసీయూలో ఒక పేషెంట్ మనం పెట్టినప్పుడు మనందరికీ తెలుసు. పేషెంట్ యొక్క ప్రాణాపాయ స్థితి అంటే ఆయన లైఫ్‌కి, డెత్‌కి మధ్యలో కొట్టుకుంటున్నప్పుడు మాత్రమే మనం ఐసీయూలో పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్‌కి ఐసీయూలో పెట్టినప్పుడు ఏంటంటే, ఆయన యొక్క హార్ట్ రేట్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఊపిరి కానివ్వండి, యూరిన్ అవుట్‌పుట్ ఇవన్నీ మానిటర్ చేసుకోవడానికి నాకు స్పెసిఫిక్‌గా మెషిన్స్ కావాలి. అలాగే వీటిలో ట్రైనింగ్ అయినటువంటి డాక్టర్స్ కావాలి, ట్రైనింగ్ అయినటువంటి నర్సెస్ కూడా కావాల్సి వస్తుంది. అలాగే రెస్పిరేటరీ థెరపిస్ట్. అలా ఒక ఐసీయూ లోపలికి వెళ్తే మనకు 4, 5 విభాగాలు ఉంటాయి. డాక్టర్స్, నర్సెస్, రెస్పిరేటరీ థెరపిస్ట్, ప్యూర్‌గా ఐసీయూలో ట్రైన్ అయినటువంటి వాళ్ళు. వాళ్ళకి తోడు నాకు రకరకాల మెషిన్స్ ఉంటాయి. వెంటిలేటర్ లాంటి మెషిన్స్ కానివ్వండి, డయాలసిస్ లాంటి మెషిన్స్ కానివ్వండి, పేషెంట్ యొక్క వైటల్స్ నేను చెప్పినటువంటి బీపీ, హార్ట్ రేట్, యూరిన్ అవుట్‌పుట్ ఇవన్నీ చూపించే మెషిన్స్ కానివ్వండి, ప్లేస్‌లో పెట్టి పేషెంట్‌కి ప్రాణం కాపాడడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది.